ఇప్పుడు యాక్చువల్గా ఇందులో బాగా బెనిఫిట్ వచ్చింది మంచుకి మోహన్ బాబు కొడుక్కే. అంటే అతను పెద్ద హిట్ హీరో కాదు, అన్నీ ఫ్లాప్లే అతనికి కదా. అటువంటి వాడు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది బాగా. అంటే పవన్ కళ్యాణ్తో సమానంగా మాట్లాడుకునే రేంజ్ అయిపోయాడు అతను. ఒక విధంగా ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది మీకు, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మీకు ఆ పబ్లిసిటీ వస్తుంది మీకు. టీవీ నైన్ ఒక యాడ్కి, సినిమా యాడ్కి 5,000 లేకుండా వేయడు కదా. అది ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ దిస్. ఒక విధంగా ఇక్కడ అదృష్టవంతుడు ఎవడంటే మంచు విష్ణు. అతను టైం మారిందనమాట, టైం తిరుగుతుందనమాట ఇప్పుడు యాక్చువల్గా. వీళ్ళందరికీ టైం బాగోపోవడం కాదు, అతనికి టైం బాగుంది యాక్చువల్గా. ఈ విధంగా ఈ హెస్ గాట్ బెస్ట్ పబ్లిసిటీ, వాట్ ఐ ఫీల్ పర్సనల్గా. ఇటువంటి యాక్చువల్గా ఇదే అందరూ అభిప్రాయం ఉన్నాయి, బయట చెప్పడాలు. నేను చెప్తాను, వాళ్ళు చెప్పట్లేదు అంతే. అది ఒకటే డిఫరెంట్. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్ పీపుల్, ధైర్యవంతుల యొక్క వాయిస్ నాది. నేను ఒక్కనే మాట్లాడలేదు, అందరూ ఇదే మాట్లాడుకోవాలి. అన్ని క్యాస్ట్లు ఒకటే అండి. ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు కమ్మాస్ కాపులు అంటారు అనుకోండి, కమ్మాస్ ఆర్ ఫైనాన్షియల్లీ వెరీ గుడ్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్. వాళ్ళని చూసి మనం మిగతా వాళ్ళు ఏడవకూడదు యాక్చువల్గా. మీరు అవ్వాలంటే చూడాలి తప్పితే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఏడవడం వాళ్ళ గురించి. ఏదో మోహన్ బాబు కూతురు అన్నట్టు నిలదీసిపోయి అలాగా ఐ లైక్ హర్, ఎంతమంది తిట్టుకోండి జాడీ అంటే ఉంటాడు. నాకు ఎందుకే అమ్మాయి అంటే ఇష్టం అంటే చాలా ప్రెటీగా ఉంటుంది. నేను తను పెట్టిన ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా లైక్ చేస్తాను, అన్నీ బాగుంటాయి. ఎంతమంది అన్ని ట్రాల్ చేసినప్పుడు ఓపెన్ చేస్తే మోహన్ బాబు ఫ్యామిలీ మీద ట్రాల్స్, మధ్యలో బ్రహ్మానంద నవ్వులు, తర్వాత ఏమిటో రవితేజ ఎక్స్ప్రెషన్స్, ఎన్ని ట్రాల్ చేసినా కూడా దే విల్ గో ఆన్ ఫర్ ఎవర్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ విత్ దెమ్. ఆ ఫ్యామిలీ అంటే ఎందుకు లైక్ చేస్తానంటే దే డోంట్ కేర్. మోహన్ బాబు గారిని పక్కన పెట్టి ఈజ్ గ్రేట్ యాక్టర్, కానీ ఆయన పక్కన పెడితే ఆయన పిల్లలకి ఎంత చేయాలో అంత చేసాడు. అది ఆయన డ్యూటీ హీ హెస్ డన్ ఇట్. పాపం వీళ్ళకి రకరకాల కామెడీ ట్రాల్స్ వస్తూ ఉంటాయి, బట్ స్టిల్ దే గో ఆన్ ఫర్, దే టేక్ ఇట్ ఈజీ అనమాట. తను యాక్చువల్గా షీ లుక్స్ గుడ్, షీ ఈజ్ వెరీ ప్రెటీ గర్ల్ యాక్చువల్గా. దాని మీద రకరకాల స్టూడెంట్లు కానీ అందరూ ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతూ ఆంగ్లో సైజ్డ్ ఇంగ్లీష్ చేస్తూ ఉంటారు, చాలా పాపులర్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తే మాకు చాలా ఎక్కువ పాపులారిటీ వచ్చిందని, అలాగే ఇది కూడా గాడ్సే గురించి చేయొచ్చు, గాంధీ గారి గురించి చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ పేరు ఎందుకు చెప్పలేదు కానీ. అయితే ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఒకటి అడుగుతున్నాను. క్యాస్ట్ ఒకటి అన్నారు మీరు, క్యాస్టింగ్ అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ పని నేనే పొరపాటు మాట్లాడాను. అయితే ఇప్పుడు ఒక ప్రేక్షకులుగా కానీ మేము ఏదైనా ఒక జనరల్గా అడుగుతున్నాం అనుకుందరు కానీ, చాలామందికి సినిమాల్లో నటించాలి, ఇప్పుడు సినిమా తెర మీద చూసి అదే జీవితం అనుకుంటారు. సినిమా తెర వెనకాల ఏం జరుగుతుంది అనేది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ మాకు బయటికి తెలియదు. యాక్చువల్గా మేము ఇంకా చెప్పాలంటే మా చిన్నప్పుడు మేము సినిమాలు చూసేటప్పుడు దేవదాస్ లాంటి సినిమా చూస్తే దేవదాస్ చచ్చిపోతే నిజంగా చచ్చిపోయాడు అనుకునేవాళ్ళం. అంటే అప్పటికి ఇంకా ఇంత అవేర్నెస్ ఏడ్చేసేవాళ్ళం. ఏడుస్తూ ఉంటే మాలాంటి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అనేవారు, అమ్మ ఏడవకండి, ఇక్కడ చచ్చిపోతే ఇంకో సినిమాలు మళ్ళీ పుడతారని ఓదార్చేవారు. అలాగే తెర వెనకాల డ్రెస్సులు మార్చేసుకుంటున్నారు అనుకునే స్టేజ్ మేము ఫస్ట్లో సినిమాలు చూసినప్పుడు. అంటే తెర మీద ఏది జరిగితే అది నిజం అనుకుంటున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అన్న వల్ల చాలామంది సినిమాల్లో హీరోయిన్లు అవ్వాలని కానీ లేకపోతే హీరోలుగా రెండు పక్కలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది కదండి అసలు. అంటే ఒక కళ కోసం వచ్చినప్పుడు నటిగా చూసి పంపించేయకుండా ఎందుకు ఇట్లా అవుతుందంట? అన్ని ఫీల్డ్లో అవుతుంది, మీరు సినిమా ఫీల్డ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మీ క్వశ్చన్లో చాలా అమాయకత్వం ఉంది యాక్చువల్గాను, చాలా ప్యూరిటీ ఉంది. బికాజ్ మీరు ఇంకా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద ఉన్న గౌరవం మీద నన్ను కూడా చాలా గౌరవప్రదంగా వాడారు. కళ లేదు, గడదగుడ్డు లేదు ఇక్కడ. గ్లామర్ ఇమేజ్, డబ్బులు. ఏ అమ్మాయిని అడిగినా కళ, ఏం కళ, నా పేరు కళ కాదు అంటది. ఏమన్నా పొరపాటున హీరోని అడిగితేనే అవి లేవు వాళ్ళకి అసలు, నో ఎథిక్స్. అంచేత ఏమైనా చేస్తారు వాళ్ళు, ఏమైనా చేస్తారు. డబ్బున్న అమ్మాయిలే మీరు చూస్తారు టిక్టాక్లోను. ఆ ఇంటికి బయట వెనకాల కారు పార్క్ చేసి ఉంటుంది, వీళ్ళు ఎదురుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట పాపులారిటీ కోసం. అంటే అంచేత ఎక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవడాన్ని నేను మాట్లాడట్లా, అది ఎవడి ఇది వాళ్ళది. ఇప్పుడు సినిమా కోసం కొంతమంది మంచి వాళ్ళే వచ్చారనుకుందాం. ఇప్పుడు మీరు ఇందాక ఎలాగో ఫస్ట్ ఆ జయలలిత గారి గురించి చెప్పారు కదా, ఆవిడ ఇట్లా అని ఆవిడ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. యాక్చువల్గా ఆవిడ షీ కేమ్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ జయలలిత గారు.
సరే తర్వాత ఇలా నటించారు ఏంటండి మీరు ఇట్లాంటి పాత్రలు ఎందుకు వేశారు అన్నప్పుడు కూడా ఆవిడ ఒకటే మాట చెప్పారు. ఆవిడ మాటే చెప్తున్నాను, నా వాయిస్ కాదు. నేను కుటుంబం పోషించడం కోసం నేను ఇంకా నన్ను సినిమా పరిశ్రమ నన్ను నిలబెట్టిందండి, నేను ఇంకా దేనికైనా ఏ పాత్రకైనా చేయడానికి సిద్ధపడ్డాను అన్నారు. అలాంటి వాళ్ళ గురించి ఏమంటారు? మీరన్న ఇది వదిలేద్దాం, కళ ఇవన్నీ వదిలేద్దాం పోనీ. అలాంటి వాళ్ళు కొంచెం నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఆవిడకి నేను వేషం ఇవ్వలేదు. బికాజ్ నాట్ కరెక్ట్. పంపించింది విశ్వనాథ్ గారు, వచ్చింది ఒక ట్రెడిషనల్ డ్యాన్సర్. ఆ అమ్మాయి పోయి నేను క్యారెక్టర్ అటువంటి అలాగా షబనాజ్మి వాళ్ళందరూ కూడా చేశారు. కానీ కొంచెం వ్యంగ్యంగా ఉండే క్యారెక్టర్ నేను ఇవ్వలేదు. నేను ఆ విధంగా అమ్మాయి నా దగ్గర మిస్ అయింది. నేను చాలా లైక్ చేశాను అమ్మాయిని ఆ రోజుల్లో. అలాగే నాలాగా అందరూ ఉండరు కదా, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చూస్తారు. ఉండాలని కూడా రూల్ లేదు. బికాజ్ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అలా చేయాలి. మరి పెద్ద పెద్ద యాక్టర్లు అలా నటించడం తప్పు అని కదండి, అది ఓన్లీ నటన. మీరు చెప్పి ఇందాక క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు. ఇది వచ్చి తెర మీద చేయటానికి తను ఎన్ని అడ్డదారులు తొక్కాలనే దాని గురించి అడిగారు మీరు. అది తప్పదండి. ఇంకా అది ఇక్కడ ఇది ఇండస్ట్రీ అందరికీ తెలిసిన భూతద్దంలో చూపించే ఇండస్ట్రీ కాబట్టి మీరు సినిమా పరిశ్రమ అదే అంటారు, అన్ని చోట్ల జరుగుతుంది సినిమా పరిశ్రమ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. 150% జరుగుద్ది, జరగబోతుంది. అది లేకుండా జరగదండి. నేను నీకు చేస్తాను నాకేంటి, ముందు బాంబే నీకు తెచ్చేటప్పుడు అక్కడ అగ్రిమెంట్. నేను వేరే ఇంటర్వ్యూలో చెప్పాను ఒక మోడల్ కోఆర్డినేటర్ గురించి, దాన్ని లాక్ కొట్టాను కూడా ఒకసారి. ఓకే, తను చేసే పనే ఇది, నేను దాని గురించి కాదు. అంటే అంత చీప్ అనమాట. ఇప్పుడు అన్ని కబుర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నుంచి అందరికీ ఉన్నాయి, ఇందాక చెప్పిన పేర్లు అందరికీ అన్నీ ఉన్నాయి. వేరే పేర్లు వేరే సందర్భంలో చెప్పిన వాళ్ళందరికీ కూడా అందరికీ ఇది ఉంది. అంచేత ఇది లేకుండా ఉండదండి, ఇంపాసిబుల్. ఇప్పుడు ఉంటుంది. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను ఇది మాట. యాక్చువల్గా ఇట్స్ ఓల్డ్ క్వశ్చన్ ఫర్ మీ. ద కాస్టింగ్ కోచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్, హీ విల్ బి దేర్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ఆఫ్ నేచర్. స్త్రీని పురుషుని అలా పుట్టించాడు, వీ కెనాట్ హెల్ప్ ఇట్. వై కాస్టింగ్ కోచ్? మీరు ఓన్లీ కాస్టింగ్ కోచ్ ఎందుకు కొడతారు? హనీ ట్రాప్ గురించి ఎందుకు మాట్లాడరు? దేర్ ఆర్ విమెన్ స్పాయిలింగ్ మెన్, బాయ్స్. నేను అందుకే ఇద్దరు అన్నాను, మీతో అన్నాను. అది హనీ ట్రాప్. మరి అది వేరే, అది ఇంకా భయంకరమైంది. విమెన్ ఇంత క్రిమినల్స్ ఉంటారా అనిపించేంత స్టోరీస్ ఉన్నాయి ఈ మధ్యన ఈ యూట్యూబ్లో. వాళ్ళకి చాలా బాగుంది యాక్చువల్గా. ఐ వాంటెడ్ టు అడ్వైజ్ యూ టెల్ దోస్ స్టోరీస్. అని అవన్నీ వేరే భాషలో దొరుకుతున్నాయి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బాగా చెప్పగలగాలి. నేను ఒక 1 or 2 ఛానల్స్ చెప్తాను మీకు తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత. ఫెంటాస్టిక్. అతనికి ప్రైవేట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. చెప్పే ముందు ఒక 30 seconds యాడ్ వస్తుంది. దే మే బీ పేయింగ్ లాట్ ఆఫ్ మనీ టు హిమ్. అలాగా స్టోరీస్, క్రైమ్ స్టోరీస్. అందులో ఆ క్రైమ్ స్టోరీస్లో ఎక్కువ శాతం విమెన్ ఆర్ కిల్లింగ్ హస్బెండ్స్ కానీ లవర్స్ని కానీ చంపేయడంలో అసలు ముందు వెనక తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారండి విమెన్. అంటే ఎంత మరి మీరు చెప్పిన ప్రకారంగా నాకు ఒక భావం ఉంది స్త్రీ అంటేనే. మా అమ్మని చూశాను, మా సిస్టర్ని చూశాను, మా వాళ్ళని చూశాను, మీలాంటి వాళ్ళు చూసి ఎంత ఉంటుంది. మరి అది లేదే, అది ఎంతమందిలో ఉందని అనిపిస్తుంది అనమాట. ఇదా ఇప్పుడు మనం చూస్తుందని. మెన్ కంటే ఘోరంగా చిన్న పిల్లలు 18, 20 years, 24 years. ఈ మధ్య కాలంలో వస్తుందంటారు, ఎప్పటి నుంచో ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రియాలిటీస్. సినిమా అన్న ఇక్కడ సినిమా వాడిగా ఉంటూ రియాలిటీని చూసి మేము సినిమాలు తీస్తుంటే, సినిమాలు చూసి మీరు అలా అయ్యారంటే నేను ఒప్పుకోను. మేబీ సినిమా ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ ఐడియాస్ ఇవ్వటంలో. అండ్ ఆ ఐడియాస్ పుట్టింది ప్రజల్లోంచే కదండి, ప్రజల్లోంచి పుట్టింది. మీరు అటువంటి ఎవరైనా పుస్తకాలు రాయొచ్చు, అలాంటి వాళ్ళు సినిమాలు తీయచ్చు. బట్ ఇది చేంజ్. ఇది మన ఎవరో అన్నాడు ఒక అతను, ఒక రైటర్, డాక్యుమెంట్స్ రాసే రైటర్తో మాట్లాడవలసి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు, కలికాలం వచ్చేసిందండి, చాలా జరిగిపోతుంటాయి చెడ్డ, చాలా జాగ్రత్త చూసుకోండి అన్నాడు. కలికాలం వచ్చేసిందట, అని చేత ధర్మానికి పాదాలు ఉండవట. ఇప్పటికీ ఒంటి పాదం మీద నడుస్తాను. నేను ఒంటి పాదం మీద నడుస్తాను కోకుల్లో చెప్పాను 30 years బ్యాకే. ధర్మానికి పాదాల దాకా ఒంటి కాళ్ళ మీద నడుస్తున్న దానికి నువ్వు ఇంకా ధర్మం చేయమంటావేటమ్మా, డబ్బులు ఉంటేనే ఆపరేషన్ చేస్తానంటాడు రంగనాథ్ క్యారెక్టర్. సో వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు టెల్ వాజ్ మారిపోయి ఎంత క్రిమినల్ అవి చూస్తుంటే విమెన్ మీద భయం వేసేస్తుంది. అసలు ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు పోనీ ఈ ట్రాక్ చేస్తాం వదిలేయండి, ఇవి కెమెరాలు పట్టుకొచ్చి ఆ భయం లేదు. బికాజ్ వీ డోంట్ మిస్బిహేవ్. ఇంత ఫాస్ట్గా మాట్లాడాడు ఎవడో కూడా మిస్బిహేవ్ చేయడు. మీరు అనుకుంటారు ఫాస్ట్గా మాట్లాడేవాళ్ళు దాంట్లో ట్రూత్ ఉంటుంది అంతే.
హనీ ట్రాప్ గురించి కూడా మీరు అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి ప్రశ్నలు. ఎందుకంటే మీరు అన్నారనుకోండి స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది నేను అడిగే ఇద్దరికీ అన్నాను అంటే నాకు ఆ పదం ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్లీ. హనీ ట్రాప్ అనేది చాలా చాలా ఉధృతంగా ఉంది ప్రపంచంలో. అంటే ఇప్పుడు మీకు అది నేను మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాను అనుకుంటే సారంగధర కథ కూడా అదే వస్తుంది మళ్ళీ.